అనిల్ హత్యపై ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 14న రాత్రి 8 గంటలకు అనిల్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు అనిల్ యాక్సిడెంట్లో మృతి చెందినట్లు భావించామన్న పోలీసులు ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం కావడంతో హత్యగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును 2 డీఎస్పీలు 4 సీఏలతో దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హాస్పిటల్ పోయిన తర్వాత మనకి ఏం తెలిసిందంటే ముందు దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు. యాక్సిడెంట్ సెల్ఫిట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు కొత్తపట్నం గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మనం హాస్పిటల్ పోయి చూసేదానికల్లా అతను బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది. ఎస్ఐఎం టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు .32 పిస్టల్ యొక్క ఎంటీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించింది కాబట్టి చాలా సెన్సిటివ్ కేసులో తోటి దీనికి ఇమీడియట్గా మనం 2 డిఎస్పీలు 7 సిఐలు అలాగే 7 ఎస్ఐలతో మనం 7 టీం తయారు చేసాము. దాంతోపాటు ఎస్ఎస్పీ గారు కూడా దాన్ని మానిటర్ చేశారు. మేము కూడా మానిటర్ చేసుకుంటా